నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పుడైతే పాపానికి దాసోహం అయిపోతావో నీవు నా చేతుల్లో నుండి బయటికి పోతావు. నా బలము నీకుండదు, నా శక్తి నీకుండదు, నా కాపుదల నీకుండదు, నా సహాయం నీకు అసలు రానే రాదు, రానే రాదు. ఎప్పుడైతే మన ప్రణాళికను, మన యొక్క రహస్యాన్ని బయట పెడతామో వెంటనే అవమానం అనేది బయటకు వస్తుంది, నిందలు అనేది బయటకు వస్తుంది, తల ఎత్తుకోలేని పరిస్థితి. కనుక ఇక్కడ ఎప్పుడైతే తన రహస్యాన్ని తన భార్యకి చెప్పాడో వెంటనే 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 ఏం జరిగింది తెలుసా? అవమానం వచ్చింది. అతను తల వెంట్రుకలు కత్తిరించడం వలన అవమానం వచ్చింది. సంసోను జీవితంలో అదే జరిగింది. సంసోను మీద దేవుడు పెట్టుకున్న ఆశలు గొప్పవి, ఇజ్రాయెల్ అందరిని నడిపించాలి. ఈ రోజు మన మీద పెట్టుకున్న దేవుడు గొప్ప ఆశలు గొప్పవి, సమాజాన్ని మార్చాలి. సంసోను లాగా నువ్వు బలహీనుడు అయిపోవద్దు, సమస్యలోను ఇబ్బందులను చిక్కుకోవద్దు. నీ విశ్వాస జీవితంలో నీ ముందున్న పరుగు పందెంలో పరుగెట్టాలి. నీ కొరకు నీతి కిరీటము ఉంచబడింది అంటున్నాడు దేవుడు.